హలో ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఒక కోరిక ఉంటుంది. నేనే పెద్ద పొజిషన్లో ఉండాలి, నేను కోటీశ్వరిని అవ్వాలి, లేదా నేను అందరినీ కంట్రోల్ చేసే బాస్ని అవ్వాలని. కానీ భగవద్గీతలో కృష్ణుడు అసలైన సక్సెస్ అంటే ఏంటో ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. అదేంటో ఈరోజు చూద్దాం. నిర్మాణ మోహ జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞీహ గచ్చంత మూఢ పదమవ్యాయం తత్. కృష్ణుడు ఏమంటున్నారంటే ఈ పదవులన్నీ మన శరీరానికి సంబంధించినవి మాత్రమే. మనం చనిపోయాక ఈ పదవులు, ఈ హోదాలు మనతో రావు. సింపుల్గా చెప్పాలంటే బయట కనిపించే ఈ హోదాలు, పదవుల మీద పిచ్చి తగ్గించుకుని మన లోపల ఉన్న శాంతిని వెతుక్కున్న రోజే అది అసలైన శాశ్వతమైన పదవి. మనం చేసే అతిపెద్ద తప్పేంటంటే నేను ఒక బాస్ని, నేను అందరికంటే తెలివైన వాడిని, లేదా నా వల్ల ఇదంతా జరుగుతోంది అనుకోవడం. ఆఫీస్లో బాస్ అయినా, ఇంట్లో తల్లి తండ్రి అయినా అది బాధ్యతే, కానీ గర్వం కాదు. నేను కేవలం ఒక నిమిత్త మాత్రుడిని అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ధనికుడు కావాలి అని తాత్కాలికమైన వాటి వెనుక పరిగెడుతున్నాం. అవి మనల్ని ఎప్పుడు టెన్షన్లోనే ఉంచుతాయి. జీవితం అంటేనే స్ట్రగుల్స్. లాభం వచ్చాక గాల్లో తేలిపోవడం, నష్టం రాగానే సూసైడ్ చేసుకోవడం సరైన మార్గం కాదు. సరైన మార్గం అంటే బాధ్యతగా పనిచేయడం, ఫలితం మీద అతిగా ఆశపడకపోవడం, అందరినీ సమానంగా గౌరవించడం. ఇదే మనకు భగవద్గీత నేర్పే సింపుల్ లైఫ్ లెసన్. ఈ శ్లోకాన్ని సింపుల్ స్టోరీ ద్వారా అర్థం చేసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేయండి.